దేశ రాజధాని ఢిల్లీ గురించి మాట్లాడుకుంటే వినియోగదారుల వ్యవహారాల వెబ్సైట్ ప్రకారం అక్టోబర్ 27న టమాటా ధర కిలోకు 47గా ఉంది. సెప్టెంబర్ 30న టమాటా ధర కిలోకు 45గా ఉంది. అంటే అక్టోబర్ నెలలో ఢిల్లీలో టమాటా ధరలు కిలోకు 2 పెరిగాయి. భారీ వర్షాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయని నిపుణులు భావిస్తున్నారు. ఇంతలో పేలవమైన రోడ్లు సరఫరా సమస్యలను కలిగిస్తున్నాయి. దీనివల్ల ఢిల్లీలో టమాటా ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు దేశవ్యాప్తంగా టమాటాల సగటు ధర 40 కంటే తక్కువగా ఉంది. దేశంలో టమాటాల సగటు ధర అక్టోబర్ 27న కిలోగ్రాముకు 39.4గా ఉంది. సెప్టెంబర్ 30న కిలోగ్రాముకు 38.9గా ఉంది. అంటే టమాటాల సగటు ధర కిలోగ్రాముకు 0.50 పెరిగింది. అనేక రాష్ట్రాల్లో టమాటా ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. దీనివల్ల సగటు ధరల్లో స్వల్ప పెరుగుదల ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పాకిస్తాన్లో పండ్లు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా టమాటాలు కిలో 600 పాకిస్తానీ రూపాయలకు చేరుకున్నాయి. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ నగరాలకు టమాటా సరఫరాలో అంతరాయం. ఇంతలో భారత రాజధాని ఢిల్లీలో టమాటా ధరలు అక్టోబర్లో పెరిగాయి. కానీ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధర 50 రూపాయల కంటే తక్కువగా ఉంది. అంటే పాకిస్తాన్ రూపాయలలో దాదాపు 160 రూపాయలు. అంటే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో టమాటా ధరలు ఢిల్లీ కంటే దాదాపు 4 రెట్లు తక్కువగా ఉన్నాయి.